హలో ఫ్రెండ్స్, ఇప్పుడు నేను ఒక విషయం చెప్తాను. ఇలాంటివి ఎప్పుడు జరుగుతూనే ఉంటాయి. రీసెంట్గా కూడా ఇలాంటివి జరిగినాయి. కానీ నేను చెప్పేది మాత్రం కథ. నిజంగా జరిగిన వాటిని పోలి ఉంటుందేమో, కానీ కథ అనుకోండి. ఈ కథ విన్నాక తప్పెవరదో మీరు చెప్పాలన్నమాట. 9వ తరగతి చదువుతున్న ఒక బాలిక ఉంది. ఆ అమ్మాయి రోజు తనతో ఆన్లైన్లో పరిచయమైన ఒక అబ్బాయితో చాటింగ్ చేస్తూ ఉండేది. చాటింగ్ చేస్తూ వాడు అడిగినప్పుడల్లా ఏదైనా అవసరానికి వాడు అడిగితే మనీ పంపిస్తూ ఉండేది. అప్పుడు కొంచెం వాడికి ఏదైనా అవసరం ఉన్నా ఈ అమ్మాయికి మెసేజ్ పెడుతూ ఉండేవాడు, పంపిస్తూ ఉండేది. వాళ్ళిద్దరిది ఆన్లైన్లో చిగురించిన స్నేహం. ఆ అమౌంట్ ఎవరి ఖాతాలోంచి పంపేదంటే వాళ్ళ బామ్మ ఖాతాలోంచి, అకౌంట్లోంచి ఆన్లైన్ ద్వారా చేసేది. ఓటీపీ వస్తుంది కదా, ఆ ఓటీపీ కూడా వాళ్ళ బామ్మ ఫోన్ నెంబర్కి యాక్సెస్ ఉంటానా ఎంఐ ఓటీపీ కూడా ఎంటర్ చేసి ట్రాన్సాక్షన్స్ చేసేది. అలా పంపుతూ ఉన్న అమౌంట్ మొత్తం ఒక సంవత్సరం అయ్యేసరికి దగ్గరగా 80 లక్షల అమౌంట్ పంపింది. వాళ్ళ బామ్మ ఈ విషయం రియలైజ్ అయ్యి తెలుసుకొని ఇప్పుడు ఆ అబ్బాయి మీద కేసు పెట్టారు. మా అమ్మాయి చిన్న అమ్మాయి, తెలియని అమ్మాయి ఈ అమ్మాయిని బ్లాక్మెయిల్ చేసి ఈడు దగ్గరగా 80 లక్షల వరకు మా అమ్మాయి దగ్గర నుంచి తీసుకున్నాడు. ఆ డబ్బులతో విందులు విలాసాలకు గడిపేసేవాడు. వాడి దగ్గర కూడా లేవు రికవరీ చేసుకోవడానికి. ఇప్పుడు 80 లక్షలు బామ్మకి నష్టం. పంపిన పిల్ల ఉన్న మైనర్ బాలిక. ఇదంతా ఒక కథ, ఒక కల్పిత కథ అనుకోండి. ఇలాంటివి జరుగుతుంటాయి, అవన్నీ పోలికలు మాత్రమే. ఈ కథలో తప్పెవరిదని మీరు చెప్తారు? పంపమని చెప్పిన అబ్బాయిదా, పంపిన మైనర్ బాలికదా, లేదా చిన్నపిల్లకి ఫోన్ నెంబరు, అకౌంట్ డీటెయిల్స్ అన్నీ ఇచ్చిన బామ్మదా? మీ ఉద్దేశం కామెంట్ చేయండి. ఇలాంటి విషయాల్లో చిన్నపిల్లలకి ఆన్లైన్లో జరిగే మోసాల పట్ల అవగాహన కల్పించాలి. రెండోది, మోసం కాకుండా తను ఒక ఎమోషనల్గా కనెక్ట్ అయ్యి ఇచ్చిన వాళ్ళ బామ్మ లాంటి వాళ్ళు, ఇంట్లో పెద్దవాళ్ళు ఏం చేయాలంటే బ్యాంక్ అకౌంట్కి లింక్ అయి ఉన్న ఫోన్ నెంబరు చిన్నపిల్లలకి ఇవ్వకూడదు. ఒకవేళ ఫోన్ అలవాటు అయిన పిల్లలు ఉన్న ఫోను కంపల్సరీ అయినా పెద్దవాళ్ళైనా అకౌంట్ ఉన్న నెంబర్ ఉన్న సిమ్ మాత్రం వేరే వాళ్ళకి ఇవ్వకూడదు. అంత అమౌంట్ ఉన్నప్పుడు జాగ్రత్త పడాలి. ప్రతి దర్శనం మనం ఒక జనరల్ ఇష్యూస్, జనరల్ న్యూస్ గురించో, సొసైటీకి సంబంధించిన విషయాల గురించో డిస్కస్ చేద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఒక్కో రోజు ఒక్కో రకమైన కంటెంట్తో మీ ముందుకు వస్తున్నాను. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. రెగ్యులర్గా డైలీ తెలుగు వాడిని చూస్తున్న వారందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.